తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒడ్లు సన్న రకాలు 7 రకాలు మాత్రమే కొంటాము, ప్రభుత్వం నిర్ణయించినటువంటి వడ్లనే కొనాలని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి బహుజన సమాజ్ పార్టీ నుంచి మీకు వివరంగా కనిపిస్తున్నాం. గతంలో 31 రకాల వడ్లను కొనడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు 2023లో నాకు 10,000 కోట్లు ఇస్తే తెలంగాణలో ప్రతి రైతు పండించిన ప్రతి పంటని కొన్నా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు రైతులు పండించినటువంటి వడ్లను కొనడంలో ఎందుకు ఇంత మొండి వైఖరి చూపిస్తున్నారు అనేది మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు తనకు నచ్చిన పంటని వేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలా, తాను పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలా, తాను పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కొనాలని మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని తెలియజేస్తూ ఎల్ విజయకాంత్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు. జై భారత్.